సార్ నమస్తే అండి. నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కార్యకర్త ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పోలీసుల్ని చట్టం ముందు బట్టలు ఉడదీసి నిలబెడతానని చెప్పి వ్యాఖ్యలు అయితే చేస్తారు. ఈ వ్యాఖ్యలు ఎలా జరుగుతుంది? చట్టం ముందు నిలబెడతాడు అంటే మేము దాడి చేస్తాం, మేము ఇళ్ల మీద దాడి చేస్తాం అనేం చెప్పలేదు. చట్టపరంగా నిలబెడతాం. ఆయనకి సెక్యూరిటీ లేదు, రోప్ పార్టీ లేదు, హెలికాప్టర్ని చుట్టుముట్టారు. అసలు వాళ్ళ కార్యకర్తలు వస్తున్నారా, లేకపోతే బయట జనం వస్తున్నారా, లేకపోతే దౌర్జన్యం చేయడానికి వస్తున్నారా? ఒక విఐపి కదా ఆయన. రేపు ఇవాళ మీరుంటారు, రేపు ఇంకోళ్ళు ఉంటారు. ఎవరికైనా రక్షణ కల్పించాలి. ఎవరైనా ఒకటే, ఆయనైనా ఒకటే, ఈయనైనా ఒకటే, రక్షణ కల్పించాలి. ఈయనకంటే బాగా పనిచేయండి, పేరు తెచ్చుకోండి. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయిపోయింది. ఒక్కటి కూడా చేయట్లే. మొత్తం అమరావతి దగ్గర డబ్బులు పోగు చేసి పెడుతున్నారు. ఎవరికి హాస్పిటల్ కూడా హాస్పిటల్కి డబ్బు అన్నారు. వాళ్ళు నోటీసులు ఇచ్చేసి పూర్తిగా ఆపేశారు. మరి పేదవాళ్ళు ఎలా బతుకుతారండి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి? ఆయన కూడా ఆలోచించి చేయాలి. కానీ పోలీసులు అడ్డు పెట్టుకుని కోట ప్రభుత్వం దౌర్జన్యం వాస్తవం, అది మాత్రం వాస్తవం, అది కరెక్టే. నేనున్నాను, నేను వెళ్ళి ఏదన్నా కేసు పెట్టాను అనుకోండి, ఫలానా వాళ్ళు ఇలా కొట్టారని, వాళ్ళు టీడీపీ అయితే వాళ్ళని కూర్చోబెట్టి నన్ను తీసుకెళ్ళి లోనేస్తారు. ఆ పరిస్థితి అసలు చెప్పేదేముంది? జనాలకు కనపడుతుంది పక్కాగా. చెప్పేదేముంది చెప్పండి? ఇసుక మద్యం అయితే భయంకరం. ప్రతి గొంతులో రాత్రి 1 గంటలకు కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు. అనిపిస్తుంది అంటారు ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానివ్వండి. ప్రభుత్వం పనితీరు నెంబర్ 1 అండి. ఒక మాటలో చెప్పాలంటే దానికి దీనికి తేడా ఏంటంటే, ఏమంటే మీ నాన్నగారు ఉన్నారంటే గౌరవంగా ఉందా, ఏమైనా అమ్మ మొగుడు ఉన్నాడంటే గౌరవంగా ఉందా? ఏది గౌరవంగా ఉందో చెప్పాలి మీరు సమాధానం. ముందుదే పోవాలి. ముందుది ఈ గవర్నమెంట్. అది కొంతమంది అంటున్నమాట, పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చినాయని చెప్పి. అన్నీ ఎక్కంగానే ఇప్పుడు మన ఇంట్లోనే సర్దుకోవాలంటే అవ్వదు. ఎక్కంగానే అయిపోద్దా? ఇస్తారు, లేట్గా ఇస్తారు, ఏమవుద్ది? సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అయితే అక్కడ అది మనుషుల్లో ఉండాలండి ఆలోచన. ఆయన మాట్లాడింది రాగానే మనుషులందరూ తెలుసు, వాళ్ళకు ఉండాలి. దీంట్లో ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. మీ నాన్నగారు ఉన్నారా అనేదానికనే మీ అబ్బ ఉన్నాడు అనేదానికి తేడా ఉందిగా, అంత తేడా ఉంది ఇద్దరికి. పోలీసు వారిని అడ్డు పెట్టుకొని కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తున్నందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. పోలీసులు ఏం చేస్తారండి? ఇప్పుడు నీ మీదకి 10 మంది తోసుకొస్తారు, ఏం చేస్తారు చెప్పండి? సమాధానం చెప్పాలి, మీరు కూడా చెప్పాలి. పోలీసులు మీ మీద 10 మంది తోసుకొస్తారండి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కూటమి ప్రభుత్వం వీటిని అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తారు. ఏం లేదు, అవన్నీ ఒట్టి మాటలు, పనికి మాలిన మాటలు, అనవసరమైన మ్యాటరు. అది ఆ ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు, మా ప్రభుత్వం. అదే ఎల్లకాలం కాదు, ఇంకోసారి ఆయన ఈ సినిమా కూడా లేదు. అది మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో 50 స్థానాలు కానీ 39 స్థానాలు వైసీపీకి అయ్యాలని చేస్తున్నారు. అంటూ ఉంటారు, అవన్నీ మామూలే. పట్ల ఓడదీసి చట్టం ముందు నిలబెడతామని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? అది ఇంతకుముందు అతను ఇప్పుడు ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరికైనా పోలీసు వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇది ఇవ్వాలి, భద్రత ఇవ్వాలి కదా. వాళ్ళని ఇప్పుడు ఏది అధికార పార్టీ ఉంటే వాళ్ళు చెప్పినట్టుగా చేయట్లేదు వాళ్ళు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అంతమంది బందోబస్తు ఇచ్చేసినా కూడా ఆయన అలా పోలీసు వాళ్ళని అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. ఆ విషయంలో అయితే ఏ పార్టీ అయినా సరే అది మాత్రం చాలా చిన్నతనమైన విషయం. ఎందుకంటే ఎస్ఐ గారు కూడా ఆయన కూడా చాలా బాధపడుతూ చెప్పాడు, నువ్వు సీఎం అయితే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవుతాయి, ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, పరిటాల సునీత గారు ఉన్నారు, ఆవిడకి ఇస్తే ఒక సీఏనో ఎస్ఐనో 4 కానిస్టేబుల్ని ఇస్తారు. మరి ఈయనకి ఎంతమందిని ఇచ్చారు? 500 మంది 1000 మంది ఇచ్చారు ప్రొడక్షన్. అంతమందిని ఇచ్చినా కూడా ఆ జనం ఫోర్స్కి తట్టుకోలేకపోయారు. ఆ హెలికాప్టర్ని ఆపం చేశారంటే అవి అన్నీ ఏదే కొంచెం రాజకీయం కాదు, కొనుక్కోవడానికి తప్ప వేరే ఏదేం కాదు. అది
పోలీసు వారిని అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని లైట్లు ఆపేసి నడిపించారు ఆయన. ఒక సీఎం అయి ఉండి కూడా ఒక 14 సంవత్సరాలు సీఎంగా చేసిన ఆయన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు. మరి అలా అనుకుంటే అలాగా ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉంటే ఎంత సపోర్ట్ చేశారు. షర్మిల గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా పోలీసు వారు కానీ ఎక్కడా కూడా ఏ అభ్యంతరం లేకుండా చేశారు. మరి ఈయన అలాగ మాట్లాడటం కొంచెం మాకు కూడా బాధాకరంగా అనిపిస్తుంది. సార్ నమస్తే అండి. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజ్కోట్ పర్యటనలో ప్రెస్ మీట్ పెట్టేసి పోలీసు వారు బట్టలు ఓడదీస్తాను, చట్టం ముందు నిలబడతానని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. అవన్నీ ఉత్తమ మాటలే. ఇప్పుడు ప్రభుత్వంలో అతను ఏం చేయలేడు. ప్రజెంట్ ఎవరు గవర్నమెంట్లో ఉన్నట్టు వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. అంత ముందర చంద్రబాబు నాయుడు అలాగే మాట్లాడాడు, ఇప్పుడు జగన్మోహన్ కూడా అలాగే మాట్లాడుతుంటాడు. ప్రజల మాట పిచ్చోళ్ళు, ఆడి మాట ఈడి మాట వింటూ ఉంటారు అంతే. ఎలక్షన్స్ మారిపోతే ఇవన్నీ మారిపోతాయి. పోలీసు వారిని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుంది, ఎల్లకాలం ఈ ప్రభుత్వం అని కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అప్పుడు కూడా వాళ్ళందరూ పోలీసు వాళ్ళని పెట్టుకొని అడ్డం పెట్టి చేశారు. వాళ్ళు ప్రజలు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎలా చేశారో వీళ్ళు అలాగే చేస్తారు. ప్రజల మడుగు వాళ్ళ ఇళ్ళు గమనిస్తూనే ఉంటారు ఎప్పుడు. మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే పోలీసు వారి ఉద్యోగాలు తీసేస్తాము, వారి చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. పోలీసు వాళ్ళు కూడా అప్పుడు ఊడిగం చేశారు, ఇప్పుడు ఊడిగం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే వాళ్ళు చెప్పింది చేయాల్సిందే. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎంప్లాయీ ఏ గవర్నమెంట్ చెప్తే ఆ గవర్నమెంట్ చేయాల్సిందే. వాళ్ళు ఏమీ చేయలేరు. మళ్ళీ వీళ్ళు వస్తే వీళ్ళని ఉపయోగించుకుంటారు, వాళ్ళు వస్తే వాళ్ళని ఉపయోగించుకుంటారు. ఇదే ఈ ఎవడైనా అంతే. ఇది రొటీన్గా ఒక సైకిల్గా తిరుగుతూ ఉంటుంది అంతే. ఇదంతా వాళ్ళు చెబుతూనే ఉంటారు, ప్రజలు వింటూనే ఉంటారు, వాళ్ళు వేసేది వాళ్ళు వేస్తూనే ఉంటారు. ఈ అంతా ఉత్తి మాటలు. మనకేదో టైం పాస్ చేసుకోవటమే తప్ప ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే ఒక అరగంట టీవీ చూడాలి, నలుగురు కలిస్తే అరగంట మాట్లాడుకోవాలి, పిచ్చాపాట మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా రొటీనే ఇది. దానికి ఎప్పుడూ ఏమీ చేయడు. అది పోలీసు వారిని బట్టలు ఓడదీసి చట్టం ముందు నిలబడతానని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా జరుగుతాయి? కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. మీరేమంటారన్నా? ఏం జరగలేదన్న, మామూలేనన్న. ఏదో చెప్పిన మాటలు ఇన్ని ఎవరు మాట్లాడడం తప్పించైతే మామూలుగా అయితే కావాలి. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు, అంతా దౌర్జన్యాలు చేస్తున్నారు, వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు. 4 తీసుకోవచ్చు. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అన్నా. నేను ఒక మాట చెప్తున్నాను కదా, ఈ పార్టీ బాగాలేదని ఆ పార్టీ, ఆ పార్టీ బాగాలేదని ఈ పార్టీ మాట్లాడడం తప్పించి ఎవరు వచ్చినా మా బతుకు మనం కష్టపడిన వాళ్ళకి ఎవరికి అలా అదే జరిగింది. మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో మొన్న ఎంపీటీసీ జడ్పీటీసీ జరిగింది. వాటిలో 50 స్థానాల్లో 39 స్థానాలు వైసీపీకి కైవసం చేస్తుంది. ఈసారి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఒక న్యాయానికి కానీ దేనికైనా సరే ఇమ్యూనిటీ సెటిల్ అవుతుంది. అదే అతని ప్రభుత్వంలోనైతే మనకి ఏది ఎలా ఉందన్న ప్రభుత్వం కంటే? ఇది పర్వాలేదన్న. గత ప్రభుత్వం కంటే ప్రభుత్వం మెరుగానన్న. మెరుగానన్న, చాలా రేటు.